హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మనము చుక్కలు లేకుండా వాకిట్లో వేసుకునే బ్యూటిఫుల్ డిజైన్ అండి. చాలా బాగుంది. ఇదైతే ఇంటి ముందు మనం ఇలాంటి డిజైన్ వేసామంటే ఎంతో చక్కగా కలగా నిండుగా అయితే ఉంటుందండి. ముందుగా అయితే మధ్యలో రౌండ్గా సర్కిల్ లాగా గీసుకొని దాని చుట్టూరు అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీసుకొని కలర్ లాగా అయితే ముగ్గు పిండితోనైతే వేసేసుకొని మరలా దాని నుంచి అయితే ఇంకోసారి అయితే ఇలా రౌండ్గా అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా గీసుకున్న తర్వాత దీంట్లోనైతే గీతలు అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీతలు గీసుకోవడం వల్ల ఎంతో కలగా నిండుగానైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ముగ్గు అయితే. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ముగ్గు ఎలా వస్తుందనేది తెలుస్తుంది. ఈ ముగ్గు మీకు మొత్తం చివరి వరకు చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇలా మరోసారి అయితే దీని మించి వెళ్ళి వీడియోలో చూపిస్తున్న విధంగా డిజైన్ అయితే ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చుట్టూరా గీసుకున్న తర్వాత దీని మించి వెళ్ళి అయితే ఇక్కడ లీఫ్ లాగా అయితే గీసుకోవాలి. ఇలా లీఫ్ లాగా గీసుకోవడం వల్ల మరెంతో మంచిగానైతే కనిపిస్తుంది. చుక్కలు లేకుండా ఇంత చక్కగా అయితే డిజైన్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా లీఫ్ లాగా గీసుకున్న దాంట్లో చివరగా మొగ్గల్లాగా అయితే గీసుకొని దాంట్లో ముగ్గు పిండితోని కలర్ లాగా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధంగా చుట్టూరు అన్నిట్లలో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మరింత మంచిగా అయితే డిజైన్ అయితే కనిపిస్తుంది. ఇలా చుక్కలు లేకుండా వాకిట్లో గబగబా వేసుకునే డిజైన్ అయితే ఎంత చక్కగా ఉంటుందో మీరే చెప్పండి. చాలా బాగుంటుంది. మనకి ఎంతో మంచిగా కూడా కనిపిస్తుందండి. చుక్కలు పెట్టరాని వాళ్ళకైతే ఈజీగా సింపుల్గానైతే ఉంటుంది. ఇప్పుడైతే ఈ లీఫ్ల మధ్యలోనైతే ఇలా రౌండ్గా సర్కిల్ లాగా అయితే గీసేసుకొని దీని చుట్టూ ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డిజైన్ లాగా అయితే గీసేసుకొని వీటిల్లో గీతలు అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీతలు గీసుకోవడం వల్ల ఎంతో చక్కగా కనిపిస్తుంది. డిజైన్ వచ్చేసి మొత్తం మీద అయితే ఇదే విధంగా చుట్టూరా అన్నిటి దగ్గర మధ్యలోనైతే ఇలానే గీసేస్తున్నాను. చూడండి మీరైతే. ఇలా మనం ప్రతిరోజు ఇలా పండుగ పర్వదినాలలోనైనా లేదా మంగళ శుక్రవారాల్లో అప్పుడప్పుడు అయినా కూడా ఇలా వాకిట్లో చక్కగా డిజైన్స్ వేసుకుంటే లక్ష్మీ కళ అనేది ఉక్కిపడుతుంది. మన వాకిట్లో కూడా ఎంతో కళగా నిండుగా కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. పెద్ద పెద్ద ముగ్గులు ప్రతిరోజు వేయలేనప్పుడు ఇలా గబగబా చుక్కలు పెట్టి వేస్తే చుక్కలు పెట్టేసరికి లేట్ అవుతుంది కదా, అలా అనుకున్నప్పుడైతే ఇలా ఈజీగా సింపుల్గానైతే మనం గీసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇక్కడ నేను చుక్కలు అయితే పెట్టేశాను. ఇక్కడ మధ్యలో రౌండ్గా గీసిన దగ్గర 2 గీతలు అయితే గీసేసి దాని చుట్టూరా చిన్న చిన్న చుక్కలు అయితే పెట్టేసుకొని దీనిపైన ఇట్లా చుక్కలు అయితే పెట్టేసి ఒక లైన్ అయితే గీసుకున్నాను ఫ్రెండ్స్, గీతలాగా. ఇదే విధంగా చుట్టూరా అన్నిటి దగ్గర మనమైతే ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఇలా చుక్కల్లాగా పెట్టుకోవడం వల్ల ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి. ఇలా మొత్తం చుట్టూరా గీసిన తర్వాత ఇంకెంత మంచిగా కనిపిస్తుందో మీరే చెప్పండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా సింపుల్గా ఉందని అనిపిస్తుందా లేదా డిజైన్ అయితే. ఇక్కడ నేను గ్యాబ్ ఉంది కదా, ఆ గ్యాబ్ ఉన్న దాని దగ్గర అయితే చిన్న చిన్న చుక్కలు అయితే పెట్టేస్తాను. ఆ చిన్న చుక్కలు పెట్టడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది మొత్తం మీద డిజైన్ అయితే.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో బ్యూటిఫుల్గా అందంగా కనిపించే ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడగానే వేసుకునేటట్టుంది కదా. ఇక్కడ చుక్కలు అయితే పెట్టేసి ఇక మధ్య మధ్యలోనైతే ఎల్లో కలర్ దానిపైన రెడ్ కలర్ చుక్కలు అయితే పెడతాను ఫ్రెండ్స్. అలా పెట్టడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది డిజైన్ వచ్చేసి. ఇలా మొత్తం మీద అయితే డిజైన్ అయిపోయింది కదా. దీంట్లో ఎల్లో కలర్ రెడ్ కలర్ చుక్కలు పెట్టేసరికి అయితే మరింత మంచిగా అయితే కనిపించింది ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఫస్ట్ నుంచి డిజైన్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ముందుగా మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మరిన్ని వీడియోల కోసం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.